వైసీపీ నాయకులు చెప్పిందే వేదం. తమను కాదని మరో పార్టీకి ఓటు వేస్తే అంతే మరి. వైసీపీ నాయకుల నిర్వాకంతో గొంతు తడుపుకునేందుకు గుక్కెడు నీళ్లు లేక అల్లాడుతున్న కుటుంబాలపై స్పెషల్ స్టోరీ. పీలేరు నియోజకవర్గంలోని పత్తెగడ పంచాయతీకి చెందిన ఈ గ్రామం పేరు కొటాల. ఇక్కడ సుమారు 80 కుటుంబాలు జీవిస్తున్నారు. గ్రామానికి మంచినీటి కోసం వాటర్ ట్యాంకులు, బోర్లు, మినరల్ వాటర్ ప్లాంట్లు ఉన్నాయి. గ్రామానికి అంతా సమృద్ధిగా నీరు ఉన్నా కొన్ని కుటుంబాలు మాత్రం నీళ్లు లేక దాహంతో అల్లాడుతున్నారు. ఇంతకీ వారు చేసిన నేరం ఏంటంటే గత స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేయటమే వారు చేసిన పాపం. గ్రామంలోని చంద్రయ్య, శాంతమ్మ, రెడ్డి వీరయ్య, గురుపాలయ్య, అచ్చమ్మ, విశ్వనాథ్, ఈశ్వరంలకు చెందిన 7 కుటుంబాలు తెలుగుదేశం పార్టీకి చెందినవారు. గత సర్పంచ్ ఎన్నికల్లో ఈ పంచాయతీలో తెలుగుదేశం విజయం సాధించింది. అప్పటి నుంచి ఆ కుటుంబాలపై వైసీపీ నాయకుల వేధింపులు మొదలయ్యాయి. ఆ 7 కుటుంబాలకు మంచినీటి కనెక్షన్లు ఇవ్వకుండా అడ్డుకున్నారు. గ్రామంలో ఉన్న బోర్లు సైతం తమ పార్టీ నిధులతో వేసినవని బోర్ల వద్దకు కూడా రానివ్వరు. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు. దీంతో చేసేదేమీ లేక ఒక ట్రాక్టర్ నీళ్లు 600 చెల్లించి 2 సంవత్సరాలుగా కొనుగోలు చేస్తున్నారు. నీళ్లు సరిపోయేంతగా లేకపోవడంతో ఆ 7 కుటుంబాలు అరాకొరగా దాహం తీర్చుకోవాల్సి వస్తోంది. ఇక మూగ జీవాలైతే నీళ్ల కోసం తహతహలాడుతున్నాయి. ఇటీవల నీళ్లు లేక చంద్రయ్యకు చెందిన ₹1,00,000 విలువ చేసే ఆవు కూడా చనిపోయింది. దాహం తీరాలంటే గర్భిణీలు, వృద్ధులు ఊరికి దూరంగా ఉన్న వ్యవసాయ మోటార్ల వద్దకు వెళ్లి నీళ్లు తెచ్చుకోవాల్సిందే. ఇలా నీటి కోసం 3 సంవత్సరాలుగా ఆ కుటుంబాలు లక్షల రూపాయలు ఖర్చు చేసి అప్పుల పాలవుతున్నామని వాపోతున్నారు. మేము టీడీపీకి ఓటేసామని చెప్పేసి పంచాయతీ ఎలక్షన్ లో మాకు వాటర్ ప్రాబ్లం కట్ చేశారు. చాలా సార్లు ఎండీఓ మొరపెట్టాము, కలెక్టర్ గా అర్జీ పెట్టాము, అయినా స్పందించడం లేదు. ఎందుకంటే ప్రతిపక్షాలు కదా ఇక్కడ ఉండేది, దాని ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు మా పైన. మేము పేదవారము, మేము నీళ్ళు అయితే తెచ్చుకోలేము, చాలా అలసట పడుతున్నాము. ఒక ట్యాంకర్ తోలాలంటే ₹600. మేము 2 ఇళ్ళు ఉన్నాయి, 2 తాళ్ళ తోలాలంటే ఒకసారి ₹1,200, ఒక వారానికి వచ్చి ₹1,200, నెలకు వచ్చేది 45,000, ₹5,000 పెట్టుబడి పెడుతున్నాం వాటర్తో. ఇప్పుడు 2.5 సంవత్సరాల నుంచి మేము పెట్టుబడి పెట్టాము నీళ్ళకు, ఇంకా మేము పెట్టలేము. మా పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉన్నది వాటర్తో. తెలుగుదేశం ఓటేసామని సార్ నీళ్ళు లేకుండా చేసినారు. రోజు తెచ్చుకోలేకపోతాను. నేను తేలేను, మా ఇంటి ఆయన తేవాల్సింది ఇది వరకు. ఇప్పుడు కూడా లేవు నీళ్లు, ఇప్పుడు లేవు. బైకాడి బట్టలు ఉతుకోను, నీళ్ళే లేవు. మా అమ్మ తేలేదు, నేను తేలని ఊరు తేలేము. ఎవరు తెచ్చేది? ఇదివరకు ఆయన తేవాలి, మా ఇంటి ఆయన తేవాల్సింది. ఆవులకు ఎన్ని నీళ్ళు సమాలు ఇచ్చేది? ఇదివరకు బైకాడు దాపచ్చుకోవాల్సింది. ఇప్పుడు 5 ఏళ్ళు మంచి, 5 ఏళ్ళు మంచి నీళ్ళు రావటం లే. తోలుకుంటే నీళ్లు లేవుతలే. 500 పెట్టి ట్యాంకర్ తోలుకుంటున్నాం మేము. మీ టీడీపీకి వేసినాము ఓటు అని చెప్పి మాకు ఏకైనా కలిసి చేశారు, నీళ్ళు రానికైనా చేశారు అన్నమాట. 500 సార్ మాకు సరిపోతుంది సార్, చాలా మాకు. ఇంకేం చేస్తారు? రానిప్పుడు ఏం చేస్తాం? తోలించుకోవాలా, మేము ఇంకా పనుల వేలు సంపాదించుకోవాలి కదా. పనుల వేలు ఇంకా తోలించుకోవాలా, దడబడి చేసుకోవాలి, పోతా ఉండాలా. నీళ్ళు వచ్చే అవకాశాలు లేవు కదా ఇప్పుడు. అందుకు ఆ గ్రామంలో ఒక పక్క నీళ్లు వృధాగా భూమి పాలవుతున్నా వారికి మాత్రం నీళ్లిచ్చేందుకు వైసీపీ నాయకులు ససేమిరా అంటున్నారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అధికారంలోకి వస్తుందా, మాకు నీటి కష్టాలు ఎప్పుడు తీరతాయా అని ఆ కుటుంబాలు ఎదురు చూస్తున్నారు.